సమరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను ప్రతి ఎపిసోడ్లోనూ చెప్తున్నట్లుగానే ఈరోజు ఎపిసోడ్లో కూడా మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తాను, సరేనా? కథను జాగ్రత్తగా వినండి, అందులో ఉన్నటువంటి నీతిని గురించి తెలుసుకోండి. అనగనగా విశాలపురం అనే గ్రామంలో రంగడు, రాధ అనే దంపతులు జీవిస్తూ ఉండేవాళ్ళు పిల్లలు. వాళ్ళకి ఉన్నది అల్లా 1 ఎకరం పొలం, తాత ముత్తాతల నాటి ఇల్లు. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఇంటి గోడలు బీటల వారి ఉన్నాయి. ఒకరోజు రాధ రంగడితో, ఏమండి, ఆ గోడలు పడిపోయేలా ఉన్నాయి, మంచి పనివాడిని మాట్లాడి ఆ గోడలు మళ్ళీ కట్టించండి అని చెప్తుంది. అప్పుడు రంగడు, నాకు తెలుసు ఎప్పుడు ఏం బాగు చేయించాలో, నువ్వేం చెప్పక్కర్లేదు అని గట్టిగా అని పొలానికి వెళ్ళిపోతాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు రాధ మళ్ళీ రంగడితో ఆ గోడలు బాగు చేయించండి అని చెప్పేసి చెప్తుందన్నమాట. దానికి రంగడు, ఎప్పుడు ఏ పని చేయాలో నువ్వు నాకు చెప్పక్కర్లేదు, నీ పని నువ్వు చూసుకో అంటాడు. కొన్ని రోజులకు వాన వచ్చి గోడలో కొంచెం కూలిపోతుంది. అప్పుడు రాధ, నేను ముందే చెబితే మీరు విన్నారు కాదు, ఇప్పుడు చూడండి ఎంత ప్రమాదం తప్పిందో. ఆ సమయంలో అక్కడ ఎవరైనా ఉంటే ఎంత ప్రమాదం జరిగేదో ఆలోచించారా? ముందు ఆ గోడ పని చూసిన తర్వాతే మరే పనైనా చూసుకోండి అని గట్టిగా చెప్తుంది. అప్పుడు రంగడు ఇక లాభం లేదనుకుని ఒక పనివాడిని తీసుకువచ్చి, ఈ గోడను కట్టడానికి నువ్వెంత తీసుకుంటావు అంటాడు. అప్పుడు ఆ పనివాడు, అయ్యా, ఈ పనిని నేను 2 రోజుల్లో పూర్తి చేస్తాను, 300 ఇప్పించండి అంటాడు. దానికి రంగడు, అమ్మో, 300 రూపాయలా, ఇంత ఎక్కువ అడుగుతున్నావేంటి? సరే అయితే నువ్వు రోజువారీ కూలీ అయితే ఎంత తీసుకుంటావు అంటాడు. దానికి ఆ పనివాడు, రోజుకు 100 రూపాయలు తీసుకుంటానండి అంటాడు. దానికి రంగడు, సరే అయితే నువ్వు రోజు కూలీ పని మీద 2 రోజుల్లో పూర్తి చెయ్యి ఈ పనిని అని చెప్పి చెప్తాడు. దానికి ఆ పనివాడు కొంచెం సేపు ఆలోచించి సరే అని రేపు ఉదయం వస్తాను అని వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత రంగడు భార్యతో, చూసావా, నా తెలివితేటల వల్ల మనకు 100 రూపాయల లాభం వచ్చింది, వాడు ఎంత తెలివి తక్కువ వాడో కదా అంటాడు. రాధ ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోతుంది. ఇక మరుసటి రోజు ఆ పనివాడు వచ్చి ఇటుక, ఇసుక, సిమెంటు, మిగిలిన సామాన్లు తెచ్చుకోవాలని డబ్బులు తీసుకుని వెళ్ళి సాయంత్రానికి ఆ సామాన్లు తెచ్చి బయట అరుగు మీద పెట్టి రేపు వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఆ సామాన్లు మొత్తం లోపలికి చేర్చి గోడలకు నీళ్లు కొట్టి సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు వచ్చి గోడలు మొత్తం పడగొట్టి మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక మరుసటి రోజు ఉదయం వచ్చి సిమెంటు, ఇసుక కలిపి సగం గోడలు మాత్రమే కట్టి ఆ రోజు సాయంత్రానికే ఇంటికి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు వచ్చి పని మొత్తం పూర్తి చేస్తాడు. ఇలా మొత్తం 5 రోజులు పనిచేసి 500 రూపాయలు తీసుకుంటాడు. 2 రోజుల్లో పని పూర్తి చేస్తాను అని 200 రూపాయలకు ఒప్పుకున్నావు కదా, మరి ఇప్పుడు ఇంకా 300 రూపాయలు ఎందుకు ఎక్కువ తీసుకున్నావు అంటాడు రంగడు. దానికి ఆ పనివాడు, అయ్యా, నేను చెప్పినట్లు మీరు 2 రోజులకు 300 రూపాయలు ఇచ్చి ఉంటే నేను ఆ పనిని అలానే చేసేవాడిని, కానీ మీరు 100 రూపాయల గురించి ఆలోచించి నన్ను రోజు కూలీగా మాట్లాడారు, దానికి తగ్గట్టుగానే నేను పనిచేశాను అని చెప్పి ఆ డబ్బులు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా చూస్తున్నటువంటి రాధ నవ్వుకుంటూ, ఎవరు వెర్రివాళ్ళో తెలుస్తూనే ఉంది అని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. రంగడు ఏడుపు మొహంతో 200 రూపాయలు ఎక్కువ ఖర్చయిందని దిగాలుగా కూర్చుండిపోతాడు. అప్పటినుంచి రంగడు బుద్ధి తెచ్చుకుని ఎవ్వరితోనూ ఇలా ప్రవర్తించకుండా జాగ్రత్తగా ఉంటాడు. పిల్లలు, ఈ కథను విన్నారు కదా, ఏమర్థమైంది పిల్లలు మీకు ఈ కథ ద్వారా? పిల్లలు, పిసినారితనం పనికిరాదు. పిసినారితనం మూలంగా అసలుకే మోసం వస్తుంది. ఎప్పుడు కూడా మనమే తెలివైన వాళ్ళం, ఎదుటి వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అని అనుకోకూడదు. మనను మించిన వాళ్ళు చాలామంది ఉంటారు పిల్లలు. అంతేకాకుండా నీతిగా నిజాయితీగా ఉండాలి.
అబద్ధాలు ఆడకూడదు, ఎవ్వరినీ మోసం చేయకూడదు, సత్ప్రవర్తనతో మెలగాలి. సరేనా? ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.